హాయ్ ఫ్రెండ్స్. ప్రశాంత్ నీల్ డార్క్ సినిమాలు తీయడానికి ఒక కారణం అయితే ఉంది. ఆ కారణం ఏంటో ఈరోజు అప్డేట్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే కేజీఎఫ్ ఫ్రాంచైజీతో పాన్ ఇండియాలో సంచలనం సృష్టించాడు ప్రశాంత్ నీల్. ఇక కేజీఎఫ్ 2 తర్వాత సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ని తెరపైకి తెచ్చి రిలీజ్ చేశాడు. ఇక ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలుతో సంచలనాలు అయితే సృష్టిస్తుంది. అయితే నీల్ సినిమాలు ఎక్కువగా డార్క్ బ్యాక్ డ్రాప్తోనే కనిపిస్తాయి. ఎందుకు అంటే దానికి సమాధానం అతడే చెప్పాడు. తన సినిమాల్లో డార్క్ కలర్ ప్యాలెట్ల వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటో తాజా ఇంటర్వ్యూలో అయితే చర్చించాడు. ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ దృశ్యపరంగా భయంకరమైన చీకటి థీమ్ కావాలనుకోవడానికి కారణం తన ప్రవృత్తిలో అబ్జర్వేసి కంపల్సరీ డిజార్డర్ అంటే ఓసిడి ప్రధాన కారణం అని అయితే చెప్పాడు. అతను నిజాయితీగా దీన్ని ఒప్పుకున్నాడు. కేజీఎఫ్ సలార్ అలా కనిపించడానికి కారణం నాకు ఓసిడి ఉంది. ఎక్కువ రంగులు ఉన్న బట్టలు వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇది తెరపై నా వ్యక్తిత్వానికి ప్రతిబింబం మాత్రమేనని భావిస్తానని అయితే చెప్పాడు. సినిమాటోగ్రఫీ అంశాన్ని వివరిస్తూ భువన్ గౌడ అనే సినిమాటోగ్రఫర్ తరచుగా గ్రే కలర్ ప్యాలెట్ తో సన్నివేశాలు తీస్తాడు. అతడు ఎల్లప్పుడూ కాన్సెప్ట్ తో కంటికి కనిపించడానికి ప్రశాంత్ అయితే చెప్పాడు. సో ఈ సృజనాత్మక ఎంపిక ప్రభావం తెరపై ప్రతిబింబిస్తుంది. బహుశా ఇది చాలా మంచి విషయం లేదా చాలా చెడ్డ విషయం అని నేనైతే గ్రహించానని అయితే చెప్పారు. ఇక సలార్ కేజీఎఫ్ల మధ్య పోలికలు గురించి ప్రస్తావిస్తూ పోలుకున్నా కానీ ఇది సరైన ఎంపిక కూడా అన్నారు. ఇక సలార్ కథనం గంభీరమైన నాటకీయ అంశాలతో అయితే కూడుకున్నది. అందుకే తెరపై మసకబారిన వాతావరణం కోరిందని అయితే చెప్పాడు. ఇక కేజీఎఫ్లో నేను చేసిన దాన్ని కొంచెం రిపీట్ చేయడం ప్రారంభించినా కానీ అది సలార్ డ్రామాతో సరిగ్గా కుదిరినందున నేను దానికి అంకితమై ఉండిపోయాను. ఇతరుల అభిప్రాయాల కారణంగా నేను దాన్ని మార్చాలనుకోలేదు. డార్క్ విజువల్ టోన్ అన్నమాట. కథ నా మానసిక స్థితికి అనుగుణంగా ఉంటుందని చెప్పాడు. సో దానికి రీజన్ ఆయనకున్న ఓసిడి అని అయితే ఆయన ఒప్పేసుకున్నారనమాట. మీలో ఎంతమందికి ప్రశాంత్ నీల్ తీసిన సినిమాలు ఏది ఇష్టమో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.